శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. మా భక్తి టీవీని ప్రోత్సహిస్తున్నటువంటి మా ప్రేక్షకులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ 15 డిసెంబర్ 2024 నుంచి 21 డిసెంబర్ 2024 వరకు గల కాలానికి రాశి ఫలితాలు ఎలా ఉన్నాయో తెలియజెప్పుకుందాము. ముందుగా గ్రహస్థితులు. వృషభంలో గురు చంద్రులు, అలాగే కర్కాటకంలో కుజుడు, కన్యలో కేతువు, వృశ్చికంలో రవి బుధులు, మకర రాశిలో శుక్రాచార్యుల వారు ఉన్నారు, కుంభరాశిలో శని గారు ఉన్నారు, అలాగే రాహు వచ్చేసి మీన రాశిలో ఉన్నారు. ఇక వారాంతానికి వచ్చేటప్పటికి చంద్రుని యొక్క స్థితి సింహరాశిలోకి వచ్చి ఉన్నది, రవి గారి యొక్క స్థితి ధనస్సు రాశిలోకి మారి ఉన్నది. గ్రహస్థితులు ఈ విధంగా ఉండగా గ్రహ సమ్మేళనాలలోని ముఖ్య అంశాలు ఏమిటి అంటే, గురు చంద్రుల కలయిక మనకి చక్కనే గజకేసరి యోగాన్ని సూచిస్తూ ఉన్నది. పైగా చంద్రుడు ఉచ్చలో కూడా ఉన్నారు. చాలా అద్భుతమైన స్థితి ఇది. రాశి చక్రంలో గురు చంద్రుల కలయిక గాని లేదా దృష్టులు కానీ గురు కేంద్రాలలో ఒకరినొకరు కేంద్రాలలో ఉన్నట్లయితే, ఎవరెవరి జన్మరాశిలో అయినా ఈ రకమైన గ్రహస్థితి ఉన్నట్లయితే వారికి చాలా అద్భుతమైనటువంటి మానసిక శాంతి, పరువు ప్రతిష్టలు పెరగడము, అలాగే సంఘంలో గౌరవ మర్యాదలు పెరగడము, మంచి దైవానుగ్రహ కలగడము, ఇవన్నీ కూడా చాలా చాలా బాగుంటాయి అని చెప్పి చెప్పవచ్చు. అంతటి అద్భుత కలయిక గురు చంద్రులది. అలాగే రవి బుధులు, బుధ ఆదిత్య యోగం జరుగుతూ ఉన్నది. అయితే వారాంతానికి వెళ్ళేటప్పటికీ రవి గారి యొక్క స్థితి రాశి మారిపోయి ఉన్న కారణం చేత గ్రహము చివరికి వచ్చేసింది అనమాట. అంటే వృద్ధ గ్రహం అయినటువంటి కారణం చేత ఇక్కడ ఫలితాలు కొంచెం తక్కువగా ఉండేటటువంటి అవకాశం ఉంటుంది. ఆ రవి బుధుల యొక్క కలయిక కొంచెం ఈ వృద్ధ గ్రహం అవ్వడం చేత రవి గ్రహము కొంచెం ఫలితాలు పలచబడుతున్నాయి అని చెప్పి తెలియజెప్పచ్చు. అయినప్పటికీ కూడా కొంత ఎఫెక్టివ్గా ఉంటుంది. జన్మజాతకంలో కూడా ఇదే గ్రహస్థితులు ఉన్నవారికి ఈ రకమైన గ్రహస్థితి ఉన్నప్పుడు బంధువర్గం యొక్క ఆప్యాయత ఆదరణలు చాలా చాలా ఎక్కువగా ఉంటుంది. ధన ఆదాయం కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. పైగా గురు చంద్రుల యొక్క కలయిక జరుగుతూ వారి ఇద్దరి దృష్టి కూడా రవి బుధుల మీద పడుతుంది. ఇది చాలా అద్భుతమైనటువంటి గ్రహస్థితిగా మనము చెప్పుకోవచ్చు. రెండు గ్రహాలు ఒక రాశిలో ఉన్నప్పుడు వారి పరస్పర దృష్టి విశేషాల చేత ఈ 4 గ్రహాలు కూడా చాలా అద్భుతంగా యాక్టివేట్ అవుతూ ఉంటాయి. కాబట్టి ఈ కలయిక, ఈ దృష్టులు కూడా చాలా అద్భుతమైన ఫలితాలు ఇస్తూ ఉంటాయి. అవి ఎవరెవరికి ఇస్తాయి అనేది మనము ఈ రాశి ఫలితాలు చెప్పుకునేటప్పుడు, ఒక్కొక్క రాశికి తెలియచెప్పుకునేటప్పుడు అది కూడా తెలియచెప్పుకుందాము. ఇక దృష్టుల విషయానికి వస్తే, కుజుని యొక్క దృష్టి శుక్రాచార్యుల వారి మీద, శుక్రుని యొక్క దృష్టి కుజుని మీద పడుతూ ఉన్నది. ఇది కొంచెం విపరీతమైన ధోరణిలోకి వెళ్తుంది. అంటే ఏదైనా అసాధ్యమైనటువంటి విషయాలని కూడా సుసాధ్యం చేసుకోగలిగేటటువంటి స్థితికి వీరు వెళ్తారు. అది ముఖ్యంగా ప్రేమ విషయాలలో ఇది కొంచెం విపరీత ధోరణులకు దారి తీస్తుంది. కాబట్టి జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితి ఉంటుంది. అలాగే కుజుని యొక్క 8వ దృష్టి శనిగారి మీద ఉన్న కారణం చేత కూడా ఈ పట్టుదల ఎక్కువగా ఉండడం కానీ, రవాణా విషయాలలో, ఏదైనా ట్రాన్స్పోర్టేషన్ విషయాలలో కానీ, లేదా ప్రయాణాల విషయాలలో కానీ అతి జాగ్రత్తగా ఉండాలి. అలాగే కోర్టు సమస్యలు, ఆస్తి తగాదాలు, ఇట్లాంటి వాటి అన్నిటికీ కూడా ఈ కుజుని యొక్క దృష్టి శనిగారి మీద ఉండడం వల్ల కొద్దిగా ఆ విషయాలు సతాయిస్తూ ఉంటాయి. వీలైనంత వరకు వాయిదా వేసుకోవాల్సిందిగా కూడా సూచన చేస్తున్నాను. ఇక శనిగారి యొక్క దశమ దృష్టి రవి బుధుల మీద పడుతూ ఉన్న కారణం చేత ఈ చర్మానికి సంబంధించినటువంటి వ్యాధులు ఉండడానికి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి కొంచెం ఇటువంటి చర్మ వ్యాధులు కానీ, ఈ అనారోగ్యాలు కానీ ఏమన్నా ఉన్నవారు కొద్దిగా ఔషధ సేవ చేసుకోవాల్సిందిగా సూచన చేస్తున్నాను. అలాగే మెడికల్ పరంగా కొత్త విషయాలని కనుగొనడం ద్వారా కూడా చాలా బాగుంటుంది అని చెప్పి తెలియచేస్తూ ఉన్నాను. ఇక కుజ శని స్తోత్ర పారాయణలు ప్రతి వారు కూడా రాశితో సంబంధం లేకుండా ప్రతి నక్షత్రం వారు కూడా అవి చదువుకోవాల్సిందిగా మరీ సూచన చేస్తూ ఇప్పుడు రాసుల్లోకి వెళ్దాము. ధనస్సు రాశి వారికి ఈ వారం రోజుల కాలము కూడా గ్రహస్థితులు ఏ విధంగా ఉన్నాయి అంటే, ద్వితీయ స్థానంలో శుక్రాచార్యులు బాగున్నారు, తృతీయ స్థానంలో శనిగారు బాగున్నారు, షష్ఠ స్థానంలో చంద్రుడు బాగున్నారు. 3 గ్రహాలు అధికమైనటువంటి ఫలాలను ఇస్తూ ఉన్నప్పటికీ ఒక్క శని గ్రహం మాత్రమే అధిక లాభాలు ఇస్తోంది. మిగతా 3 పెద్ద గ్రహాలుగా చెప్పుకునేటటువంటి గోచారాన్ని నిర్దేశించే గ్రహాలు రాహువు గాని, గురుగారు గాని, కేతువు గాని అంత పూర్తి బలవంతంగా లేవు, బలకరంగా లేవు. అవి బలహీన స్థితిలో ఉన్నాయి కాబట్టి ఫలితాలు లేకుండా పోయాయి. మరి ఈ 3 గ్రహాలు శుక్రాచార్యుల వారు గాని, శని గారు గాని, చంద్రుడు గాని ఎటువంటి ఫలితాలను ఇస్తున్నారు అంటే,
మీరు కృషి ఎక్కువ చెయ్యాలి. ఎంత కృషి చేస్తే అంత ఫలితాలు ఉంటాయని 6వ స్థానంలో మనం చంద్రుని ద్వారా గ్రహించవచ్చు. అన్నదమ్ముల సహాయ సహకారాలు ఉంటాయి. పట్టు వదలని విక్రమార్కుడల్లే మీరు అధికమైనటువంటి దృష్టి పెడతారు. ఏ పనుల మీదైనా దానిలో సక్సెస్ సాధించడానికి మీ కృషిని కొనసాగించుకుంటూ వెళ్తారు. కుటుంబం బాగుంది. ఈ వారం చాలా చాలా చెప్పదగ్గ సూచన. కుటుంబం బాగుంది, కుటుంబ సభ్యులందరిలో ఐకమత్యం బాగుంది, పరువు ప్రతిష్టలు బాగున్నాయి, ఒక మాట మీద ఉంటారు, సమిష్టి కృషి బాగుంది. ఈ విధమైనటువంటి ఐకమత్యం వల్ల మీకు ఈ ధైర్యమే మిమ్మల్ని నడిపిస్తుంది. నా కుటుంబం నన్ను చాలా బాగా ఆదరిస్తున్నారు, ధైర్యాన్ని ఇస్తున్నారు, సహకరిస్తున్నారు, నాకు ఇంకా ఏం కావాలి, నేను ప్రపంచాన్నైనా జయిస్తాను అనేంత ధైర్య సాహసాలు మీరు తెచ్చుకుంటారని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. అయితే పై అధికారుల మందలింపులు ఉంటాయి, కాస్త జాగ్రత్తగా ఉండాలి. మాతృవర్గరీత్యా అంత పూర్తి సహాయ సహకారాలు లేవు. ఈ విషయంలో మాతృమూర్తి యొక్క ఆశీస్సులు ప్రత్యేకంగా తీసుకోండి. అలాగే దైవానుగ్రహము, గురు అనుగ్రహము కొరకు పెద్దలకి సేవ చేయండి అని కూడా మరీ తెలియజెప్తున్నాను. నవగ్రహ స్తోత్ర పారాయణాల ద్వారా అనేక విధాల మీకు మనశ్శాంతి ఉంటుంది అని చెప్పి తెలియజేస్తున్నాను. ధన ఆదాయం మటుకు చాలా స్పష్టంగా పెరుగుతుంది. ఆ విషయంలో మనశ్శాంతి కలుగుతోంది. ఇక వారాంతంలోకి వెళ్ళేటప్పటికీ రాజకీయ పరంగానూ అనుకూలంగా లేదు. వివాహాది శుభకార్యాలు కుదరడంలోనూ అంత అనుకూలంగా లేదు. ఏదైనా రుణాలు దొరుకుతాయా అనే దానిలోనూ అంత అనుకూలంగా లేదు. ఆరోగ్యం బాగుందా అనుకూలంగా లేదు. పితృవర్గరీత్యా బాగుందా అనుకూలంగా లేదు. మాతృవర్గరీత్యా అననుకూలంగానే ఉంది. ఇన్ని రకాలైనటువంటి అననుకూలతల మధ్య మీరు దైవ స్తోత్రాలు మానకుండా మీ ఇంటి ఇలవేల్పుని పూజించడము లేదా నవగ్రహ స్తోత్ర పారాయణ చేయడము చాలా చాలా మంచిది అని చెప్పి తెలియచేస్తూ ఉన్నాను. ఓర్పు ముఖ్యంగా పాటించండి. ఓర్పుగా ఉన్నందువల్ల మీకు అనేక రకాలుగా మంచి జరిగే అవకాశాలు మీకు ఎక్కువ అవుతున్నాయి. ఇది గుర్తుపెట్టుకోండి. ఈ వారం అంతా కూడా మౌనంగా ఉండండి అని చెప్పి తెలియజేస్తూ శుభం. కుజగ్రహం యొక్క అనుకూలత కొరకు ధరణీ గర్భ సంభూతం విద్యుత్కాంతి సమప్రభం కుమారం శక్తిహస్తం తం మంగళం ప్రణమామ్యహం. ఓం క్రాం క్రీం క్రౌం సహ భౌమాయ నమః. ధరణీ గర్భ సంభూతం విద్యుత్కాంతి సమప్రభం కుమారం శక్తిహస్తం తం మంగళం ప్రణమామ్యహం. ఓం క్రాం క్రీం క్రౌం సహ భౌమాయ నమః.